పూర్తి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఎప్పుడెప్పుడు ఆ గణపతిని ఆరాధిద్దామా, ఎప్పుడెప్పుడు వ్రతం చేసుకుందామా, ఆ గణపతి అనుగ్రహం పొందుదామా అని మనలో చాలా మందికి ఉంటుంది. భాద్రపద మాసం వస్తుందంటేనే చాలు ఆ గణపతిని ఎప్పుడు పూజిద్దామా, ఎంత వైభవంగా స్వామిని కొలుచుకుందామా అని చూస్తూ ఉంటాం కదా. కానీ దాని వెనుక ఇంకా కొన్ని సందేహాలు కూడా చాలా మందికి ఉంటాయండి. విగ్రహం కొనే దగ్గర నుంచి నిమజ్జనం వరకు కూడా మనకి ప్రతి విషయంలోనూ చిన్న చిన్న ధర్మ సందేహాలు అనేవి ఉంటాయి. ఎవరిని అడగాలి, ఎలా అవి మనకి తీరుతాయి అనేది ఎప్పుడూ అలానే ఉండిపోతూ ఉంటాయి. కానీ అందరిని దృష్టిలో పెట్టుకుని సర్వసాధారణంగా వినాయక చవితి విషయంలో మనకు వచ్చేటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేయాలని నాకు అనిపించింది. ఈ సంకల్పం నేను తీసుకున్నాను ఈసారి. అందుకే ప్రత్యేకంగా ఒక వీడియో మీకోసం అంటూ ఏర్పాటు చేశాం. ఏంటంటే మీకు నాకు అందరికి వచ్చేటువంటి సందేహాలు ఇవి నివృత్తి చేయాలంటే ఒక మహా వ్యక్తి ఉండాలి కదా. వారే బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారు ప్రముఖ జ్యోతిష్యులు. సుమన్ టీవీ ప్రేక్షకులకు వారిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో పూజా విషయాల్లో కావచ్చు, ఏమైనా దైవికంగా ఉన్నటువంటి ఏ విషయాలైనా ఇట్టే ఆయన నివృత్తి చేస్తారున్న సందేహాలన్నింటినీ. అలాగే నేను కూడా వినాయక చవితి విషయంలో మనందరికీ కలిగేటువంటి సందేహాలు నివృత్తి చేయండి అని అడిగితే తప్పకుండా వాటన్నిటికీ సమాధానం ఇస్తానన్నారు. మరి మీ తరపున నేను గురువు గారి ముందు కొన్ని ప్రశ్నలు ఉంచుతున్నాను. అవన్నీ తెలుసుకుని ఆ సందేహాలు నివృత్తి చేసుకుని చక్కగా ప్రశాంతంగా ఆ వినాయక వ్రతాన్ని ఆచరించండి, స్వామి అనుగ్రహాన్ని పొందండి. ఇక ఆలస్యం ఎందుకు, గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మా అందరికి ఎన్నో సందేహాలండి. వినాయక చవితి అనగానే పూజనైతే చేసుకోగలుగుతాం, కానీ ఆ చిన్న చిన్న సందేహాలు కూడా నివృత్తి అయితే ఇంకా ప్రశాంతంగా వ్రతాన్ని ఆచరించుకోగలుగుతాము. ముందు అసలు 6వ తారీఖు 7వ తారీఖు ఎప్పుడు అసలు వినాయక చవితి చేసుకోవాలి? ఎందుకంటే చవితి 2 రోజులు ఉన్నట్టుగా ఉంది. శుక్రవారం ఉంది, అలాగే శనివారం కూడా ఉంది. ఎప్పుడు ఆచరించాలి, ఏ సమయాన్ని చూసుకోవాలి? ప్రత్యేకంగా ముహూర్తం అంటూ ఏమన్నా ఉంటుందా వ్రతాన్ని ఆచరించడానికి? ఇక్కడ ప్రధానంగా చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఏనమ్మా, రోజంతా ఉంటుంది కదా, మరి ఉదయాన్నే చేసుకోవాలా, మధ్యాహ్నం చేసుకోవాలా? సాధారణంగా మంటపాల్లో అయితే సాయంత్రం పూట చేసుకుంటుంటారు. కాబట్టి ఏ సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిది? అయితే ఎప్పటిలాగానే ప్రతి పండుగల్లో వచ్చేటువంటి చిన్నపాటి కాస్త అభ్యంతరాలు ఏంటంటే 2 సార్లు 2 రోజులు ఉంది కదా చవితి, మరి ఎప్పుడు చేసుకోవాలి? ఈసారి కూడా అదే సందేహం, సందిగ్ధత వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత చవితి తిథి వస్తుంది. అంటే 2 రోజులు వచ్చినట్టే, 2 రోజులు చవితి తిథి ఉంటుంది. కానీ ఏ రోజున పండుగ చేసుకోవాలంటే మనకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి వ్రతాలకి, నోములకి, కొన్ని పండుగలకు సంబంధించి సూర్యోదయ ప్రమాణాన్ని అనుసరించి సూర్యోదయ సమయానికి ఏ తిథి ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా భావించుకోవాలి. కాబట్టి శనివారం రోజున సూర్యోదయానికి చవితి తిథి ఉంది కాబట్టి వినాయక చవితి శనివారం నాడే మనము చేసుకోవాలి, అంటే 7వ తారీఖు రోజున. కాబట్టి శుక్రవారం చవితి వచ్చింది కదా అని అంటే ఆ సమయం చేసుకోవడానికి వీలు కాదు. కాబట్టి శనివారం నాడే చేసుకోవాలి. అయితే ఈ శనివారం నాడే ఏ సమయంలో చేసుకోవాలంటే ఒక్కొక్క పండగకి సంబంధించి శివరాత్రి అయితే రాత్రిపూట, జన్మాష్టమి రాత్రిపూట, అలాగే కొన్ని పండుగలు దీపావళి రాత్రిపూట, ఇలా కొన్ని పండుగలు రాత్రిపూట చేసుకునే ఉంటాయి. అలాగే ఈ యొక్క వినాయక చవితికి మధ్యాహ్న సమయంలో చవితి ఉండగా ఉండే రోజును జరుపుకోవాలి. కాబట్టి మధ్యాహ్న సమయానికి మనకు 7వ తారీఖు రోజున చవితి ఉంది కాబట్టి మధ్యాహ్న సమయంలోనే వినాయక పూజ చేసుకోమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి దీనికి అనుగుణంగా వర్జ్య దుర్ముహూర్తములు లేని సమయము ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:20 వరకు ఉన్నటువంటి సమయం. కాబట్టి ఆ ఇంట్లో గనక చేసుకునేటట్టయితే ఉదయం 11 గంటల నుంచి 1:20 మధ్య కాలంలో చేసుకోవాలి. ఇక చాలా మంది మంటపాలు పొద్దున పూట వెళ్ళి మంటపాల్లో అన్ని కూడా సాయంత్రం సంభారాలని చేసుకొని ఆ యొక్క వీధులలో ఉండేటువంటి మంటపాల్లో వినాయకుని పూజ జరుపుకుంటారు. మరి ఆ సమయానికి
పంచమి వచ్చేస్తుంది. అవును కదండి. మరి చవితి పూజ విధానంగా చేసుకోవాలి కదా అని అన్నప్పుడు సంకల్పంలో పంచమీయుక్త చతుర్థ్యాం తిథౌ అని సంకల్పంలో చెప్పుకొని ఆ విధంగా సాయంత్రం పూట అసలు చేసుకోకూడదు. వాస్తవానికి వినాయకుడి పూజ మంటపాలు పెట్టుకున్న వాళ్ళు, ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఉదయం పూట చేసుకోండి, 11 నుంచి 1:20 మధ్యాహ్నం లోపల. తదనంతరం సాయంత్రం మళ్ళీ కూడాను పూజ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఆ విధంగా మంటపాల్లో ఉన్నవాళ్ళు సాయంత్రం పూట పంచమీయుక్త చతుర్థ్యాం తిథౌ అని సంకల్పంలో చెప్పుకొని సాయంకాలం పూట కూడా ఈ యొక్క గణపతి పూజని చేసుకోవచ్చు. గురుగారు, ముందు రోజు శుక్రవారం అండి, అంటే శుభ్రం చేసుకోవటం కానీ ఏమైనా చేసుకోవాలంటే శుక్రవారం రోజు అసలు ఎక్కడ దేవుళ్ళని కదపం, కనీసం ఆ రోజు అభిషేకాలు కానీ ఏమైనా ఉంటే చేసుకుంటామేమో కానీ ప్రత్యేకించి శుభ్రపరచడం అనేది జరగదు. మరి ఏ రోజున శుభ్రం చేసుకోవాలి? గురువారమా లేకపోతే ఇంకా ముందే చేసుకోవాలా? వినాయక చవితికి సంబంధించినటువంటి పూజా విధానంలో శనివారం నాడు చేసుకుంటున్నాం కదా. సాధారణంగా శుక్రవారం నాడు ఏ దేవతా పూజా మందిరాన్ని మనము శుభ్రపరచుకోం. కాబట్టి ముందు రోజు గురువారం రోజున ఈ యొక్క చిత్రపటాలన్నీ కూడా శుభ్రపరచుకోవడం, పూజా మందిరాన్ని అంతా కూడా శుభ్రపరచుకోవడం. ఆ పూజా మందిరంలో నకారాత్మక దృష్టి అంతా వెళ్ళిపోవాలి కాబట్టి ఆ యొక్క మంచినీటిలో గళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ వేసి ఆ యొక్క నీటితో ఆ పూజా మందిరాన్ని అంతా కూడా శుభ్రపరచుకుంటే దేవతాశక్తి ఆకర్షింపబడుతుంది. అందుకే దేవతాశక్తి ఇంట్లో రావాలి అని అనుకున్నప్పుడు సముద్రంలో పుట్టినటువంటి రాళ్ల ఉప్పు ఉంటుంది కదమ్మా, ఆ మంచినీటిలో ఆ రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా గనక శుభ్రపరచుకుంటే ఇంట్లో దేవతాశక్తి వస్తుంది, నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అలాగే మన పూజా మందిరం కూడా పవిత్రంగా ఉండాలి కాబట్టి పసుపు, గోమూత్రము, అలాగే గళ్ళ ఉప్పు ఇవన్నీ వేసి ఆ యొక్క నీటి పల్చని బట్ట తీసుకుని ఆ బట్టతో శుభ్రంగా చేసుకుని ఆ విధంగా గురువారం రోజున ఇల్లంతా కూడాను దేవతా పూజా మందిరంతో సహా పటాలతో సహా శుభ్రపరచుకొని ఇక శుక్రవారం రోజున మామూలుగా దీపారాధన చేసుకోవచ్చు. ఎట్లాగో మధ్యాహ్నం సమయం తర్వాత చతుర్థి వస్తుంది కాబట్టి దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. ఇక పూజా విధానం అంతా శనివారం నాడు మామూలుగానే వినాయకుని పూజ చేసుకోవచ్చు. వినాయక విగ్రహాన్ని ఎప్పుడు తెచ్చుకోవాలండి? ఏ రోజున? ముందు రోజా, ఇంకా ముందే తెచ్చుకోవాలా? ముందు రోజు చవితి ఘడియలు ఉన్నప్పుడు తెచ్చుకుంటే వినాయకుడికి సంబంధించినట్టు. ఎందుకంటే చవితి ఈసారి అదృష్టవశాత్తు శుక్రవారం నాడు కూడా ప్రవేశించింది కాబట్టి సాయంత్రం 5 గంటలకు వెళ్లి సంధ్యా సమయంలో ఈ యొక్క సంబంధించినటువంటి వినాయకుడి మట్టి ప్రమితను తెచ్చుకొని పూజించుకోవచ్చమ్మా. అయితే వినాయక ప్రతిమ కొనేటప్పుడు, మనం తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమం అంటూ ఏమైనా ఉందా? అంటే ఇలాంటి వినాయకుడినే మనం తీసుకొచ్చి పూజించుకోవాలి అంటూ ఏమైనా నియమం ఉందా? అవునమ్మా, శాస్త్ర ప్రకారము మృత్తికా గణపతిని తీసుకోమని చెప్పింది కాబట్టి మట్టి గణపతిని, ఈకో ఫ్రెండ్లీ గణపతి, గ్రీన్ గణపతి అని అంటుంటాం కదా ఇప్పుడు, ఆ విధంగా మట్టి గణపతిని మనం తెచ్చుకోవాలి. తెచ్చుకునేటప్పుడు ప్రధానముగా ఏంటనంటే ఏకదంతం అనేటువంటిది ఉండాలి గణపతికి. అనగా ఒకవైపున పూర్తిగా దంతం ఉండాలి, ఇంకొక వైపున కనబడనట్టుగా చిన్నగా ఉండాలి దంతం, అది ఏకదంతం. ఇక శూర్పాకారం అంటే ఏంటి, చాట చెవులు లాంటివిగా ఉండాలట. దంతము కూడా అలాగే ఈ యొక్క తొండము కూడా ఉండాలి. యజ్ఞోపవీతం ఖచ్చితంగా ఉండాలమ్మా విగ్రహానికి. యజ్ఞోపవీతము గుర్తు లేనటువంటి విగ్రహాన్ని పూజిస్తే శుభ ఫలితాలు రావు. కాబట్టి అందుకనే ప్రత్యేకించి ఆ యొక్క వినాయకుని యొక్క ప్రతిమ తెచ్చుకున్నప్పుడు మనం పూజలో భాగంగా యజ్ఞోపవీతం, మనం చూడండి చక్కగా ఏ విధంగానైతే యజ్ఞోపవీతం చక్కగా వేసామో ఈ విధంగా ఇక్కడ కూడా యజ్ఞోపవీతం మనం వేసాం ప్రత్యేకించి పూజలో భాగంగా. ఆ విధంగా యజ్ఞోపవీతం ఖచ్చితంగా ఉండాలి. ఇక ఈ యొక్క స్వామికి సంబంధించినటువంటిది నాగాభరణం ఉండాలి, నడుముకి నాగాభరణం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా మృత్తిగా గణపతిని మనం ఆరాధన చేయాలి. ఇప్పుడు 2005వ సంవత్సరం నుంచి 2020వ సంవత్సరం వరకు కూడా మొత్తము కూడా ప్లాస్టిక్ మయము, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మయంతో పియూపితోనే అయిపోయాయి. విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు తీసుకొచ్చినప్పుడు అందులో లోపం ఏంటంటేనమ్మా, విగ్రహం ఎప్పుడైనా కానీ నిండుగా ఉండాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి కంటికి ఇంపుగా రంగులతో హంగులతో కనబడుతుంది, ఆకర్షణీయంగా కనబడుతుంది. దాన్ని వెనక్కి తిప్పి చూసామంటే డొల్ల ఉంటుంది. డొల్ల ఉన్నటువంటి విగ్రహాన్ని పూజించకూడదు, దానివల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకనే ఈ మధ్య కాలంలో అనేక రకాలైనటువంటి సమస్యలతో మానవులు బాధపడుతున్నారంటే చేయాల్సినటువంటి పూజా విధానాన్ని విధి విధానంగా చేయకుండా మనకు నచ్చిన విధంగా, మనకు తోచిన విధంగా చేసుకోవడం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి పియూపితో చేసేటువంటివి విగ్రహాలు పనికిరావు, కేవలం అలంకరణగా మాత్రమే పనికొస్తాయి తప్ప పూజ చేయడానికి పనికిరావు. కాబట్టి ఎట్టి వాళ్ళైనప్పటికీ కూడా మట్టి వినాయకుడినే మనం పూజ చేయాలి. ఒకవేళ మంటపాల్లో కనుక ఇప్పుడు అన్ని పియూపితో పెడుతున్నారు కాబట్టి కనీసం మంటపంలో పూజ చేసే వినాయకుడిని కూడా
మట్టి గణపతితో పెట్టుకొని అలంకారంగా పెద్ద వినాయకుని పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ వినాయక విగ్రహం తీసుకునేటప్పుడు కూడా తొండం కుడివైపునే ఉండాలి అని మరి వెతికి తీసుకుంటారండి చాలా మంది. అది ఖచ్చితంగా నియమమా? వినాయకుడి విగ్రహంకి తొండం అనేది కుడివైపునే ఉండాలా? ఈ తొండానికి సంబంధించినటువంటి వినాయకుడి ప్రతిమలలో అనేక అభిప్రాయాలు ఉన్నాయమ్మా. అందులో ప్రధానంగా కుడివైపుకు తిరిగినటువంటి తొండం ఉన్నటువంటి వినాయక ప్రతిమ ఎక్కడ ఉంటుందనంటే ఆ యొక్క ప్రతిమకి విధి విధానాలు శాస్త్ర నియమాలు పాటించి ప్రతిరోజు త్రికాలములో ఈ యొక్క పూజా విధానాలు చేసుకోవాలి, చతురావర్తి తర్పణాలు వదలాలి. ఇవన్నీ మానవులుగా పెట్టుకునే చిన్న విగ్రహానికి కుడివైపున తొండ ఉన్నటువంటి విగ్రహాన్ని తెచ్చిపెట్టుకుంటే ఆ విధానంగా చేసే ఉపాసనా పరులైతే చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా దేవాలయంలో ఉంటాయి. దేవాలయంలో ఉండేటువంటి వినాయకుడు ఎక్కువగా కుడివైపున ఉంటాయి. ఎందుకంటే నిత్యము ధూపదీప నైవేద్యాలు పంచోపచార విధానంగా షోడశోపచార విధానంగా ప్రతిరోజు కూడాను జరుగుతాయి కాబట్టి నియమ ప్రకారం ఉంటాయి కాబట్టి దేవాలయంలో ఉండేటువంటి విగ్రహాలకి ఎక్కువ శాతం కుడివైపున తిరిగి ఉంటుంది. కానీ సాధారణమైనటువంటి మానవులము మనం అన్ని నియమాలతో మనం పూజ చేసుకోలేము. ఏదో మనకు భక్తి ఉంటుంది, చిరుభక్తి. ఆ చిరుభక్తికి తోడుగా కొద్దిగా ఉన్నటువంటి విధానంతో మనం చేసుకోవాలని ఎవరైనా ఆలోచిస్తారు. కాబట్టి ఎవరైనా కానీ వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎడమవైపున ఉన్నటువంటి తిరిగినటువంటి తొండ ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని పూజించాలి. కొన్ని వినాయక ప్రతిమలు ఎలా ఉంటాయంటేనమ్మా, అలా ఎడం వైపుకి తిరిగి మళ్ళీ వంకి తిరిగి ఉండి మళ్ళీ కిందికి ఇలా చూస్తూ ఉంటాయి. కొన్ని ఏమో పైకి ఇలా తొండం పైకి ఎత్తినట్టు చూస్తుంటాయి. ఇవన్నీ కూడా పైకి ఉన్నటువంటి తొండం ఉన్నటువంటి వినాయకుని యొక్క విగ్రహం వలన తపోనిష్టలో ఉంటాడు వినాయకుడు. ఆ సూచిక కిందగా ఉన్నటువంటి తొండం కిందగా జారినట్టుగా ఉంటుంది, ఇట్లా వంకి తిరిగి. అది యోగనిష్టలో ఉంటాడు. తపము చేసుకునేవాడిని, యోగ ధ్యానంలో ఉన్నవాడిని తట్టి లేపకూడదు కదా. మరి దేవత ఆ విధంగా యోగనిష్టలో తపోనిష్టలో ఉన్నప్పుడు మనం పూజ చేసి పిలిపించామంటే అతనికి యోగానికి తపోగానికి భంగం కలిగించిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా దేవతాగ్రహానికి గురి అవుతాం. కాబట్టి తొండము పైకి ఉన్నటువంటి విగ్రహం కానీ, కిందకి ఇలా చూస్తున్నటువంటి అధోముఖంలో ఉన్నటువంటి విగ్రహం కానీ, తొండము ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకోకూడదు, పూజ చేయకూడదు. ఇది పూజనీయము కాదు. కేవలం సాధారణమైనటువంటి మనం పూజ చేసేటువంటిది తొండము ఎడమ వైపున తిరిగి ఉన్నటువంటి విధానంగా పూజ చేసుకోవాలమ్మా. అలాగే చాలా మందికి ఆనవాయితీ ఉంటుందండి, పాలవెల్లి కడుతూ ఉంటారు. పళ్ళు, అలాగే కొన్ని కూరగాయలు, అలాగే కొన్ని పుష్పాలు, ఇవన్నీ ఇలా వేలాడినట్టుగా పాలవెల్లి చక్కగా అలంకరిస్తారు. కొంతమంది వెండివి కూడా పెడుతూ ఉంటారు. అంటే పాలవెల్లి ఖచ్చితంగా వినాయక పూజ చేసుకునేటప్పుడు పెట్టాలా? నియమం అంటూ ఉందా అలాగా? పాలవెల్లికి అనేటువంటి ఒక సూచనమ్మ సృష్టికి అనేటువంటి సూచనగా భావించాలి మనం. ఎందుకనంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ సృష్టిని ప్రారంభించేసాడట తనకు తోచిన విధంగా. కానీ ఎంత ప్రయత్నం చేసినా సృష్టి కార్యం జరగట్లేదు. చివరికి ఆలోచించగా నేను గణపతి పూజ చేయకుండా నేను సృష్టిని ప్రారంభించాను కదా అని చెప్పి తప్పు తెలుసుకుని గణపతిని పూజించి అప్పుడు గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. గణపతి అకార ఉకార మకార స్వరూపమైనటువంటి ఓంకార రూపంలో దర్శనమిచ్చి గజముఖముతో దర్శనమిచ్చి సృష్టి కార్యం చేయడానికి అనుజ్ఞ ఇచ్చి నిర్విఘ్నంగా కొనసాగమని ఆశీర్వదించాడట. ఆ విధంగా సృష్టి ప్రారంభించాడు ఆ బ్రహ్మదేవుడు గణపతి యొక్క అనుగ్రహంతో. కాబట్టి సృష్టికి మూలము బ్రహ్మ అనుకుంటాము. ఆ బ్రహ్మ సృష్టి చేయడానికే కారణం ఈ యొక్క గణపతి అనుగ్రహం. కాబట్టి ఈ సృష్టి అనేటువంటిది కూడా 4 దిక్కుల్లో వ్యాపించి ఉంది. కాబట్టి ఈ 4 దిక్కులకి సూచికగా పాలవెల్లి కడతాం, చతురస్రాకారంగా ఉంటుంది. సృష్టిలో మనం ఏ వ్యక్తికైనప్పటికీ కూడా భుజించేటువంటి పదార్థములు ఆ సృష్టిలో మనకు ప్రధానం. మానవులుగా మనకు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అన్ని ప్రధానమే కదా. ఆ విధంగా మనకు భుజింపడానికి అనువుగా ఉండేటువంటి పదార్థములన్నీ కూడా ఆ సృష్టిలో భాగముగా అనే భావనతో ఆ యొక్క పాలవెల్లికి పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు, పుష్పములు ఇవన్నీ కూడాను అల్లికగా పెట్టి ఆ గణపతి విగ్రహానికి పైన ఆచ్ఛాదనగా ఈ యొక్క పాలవెల్లిని కడతారు. అంటే సృష్టికి మూలం నీవేనయ్యా, ఈ సృష్టి అంతా నీ వల్లనే జరిగింది అనేటువంటి భావంతో మనం చెప్పుకునేటువంటి భావమే ఈ యొక్క పాలవెల్లి అనేటువంటిది. కాబట్టి సృష్టికి ఆద్యంతానికి కూడాను మూలము. పైగా ఇక్కడ ఒకటేంటనంటే బ్రహ్మ గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మ వరప్రసాదంతో చాలా మంది అజేయముగా వరం పొందారు కదా. చాలా మంది రాక్షసులు, దేవతలు. అలాగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నాకు చిరంజీవిత్వం కావాలని అడిగాడట. అడిగినప్పుడు పరశురాముడు దగ్గర ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి పరశురాముడు వారించి బ్రహ్మకు ఉపాయం చెప్పాడు. అప్పుడు ఎంతైనా బ్రహ్మ ఇష్టమైనటువంటి వాడు కదా గణపతి. ఎందుకంటే తన తండ్రి విష్ణు భగవానుడు, విష్ణు భగవానుడి యొక్క సోదరి
సోదరుని యొక్క కొడుకు ఈ యొక్క సంబంధించినటువంటి వినాయకుడు. కాబట్టి ఈ యొక్క బ్రహ్మదేవుడు అతనికి చిరంజీవిత్వాన్ని ఒక చక్కగా తెలివిగా అతనికి అందించాడని చెప్పవచ్చు. సృష్టి ప్రారంభము మొదటగా ఆయువు పోసుకునేది నీవే నాయనా, సృష్టి నాశనం అయినప్పుడు అప్పుడు మాత్రమే నీవు తరించిపోతావు, మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు నువ్వు మళ్ళీ ఉద్భవిస్తావు, మళ్ళీ సృష్టి అంతమైపోయినప్పుడు నువ్వు మరణిస్తావు. అంటే ఇక్కడ మొత్తము ఆ యొక్క సృష్టికి అంతటి కూడా ఆయుష్ అతనికే ఉంది కదమ్మా. కాబట్టి తెలివిగా బ్రహ్మవరాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఇక్కడ సృష్టికి సంకేతముగా ఆ యొక్క వినాయకుడు ఉన్నాడనే సూచికతో ఆ యొక్క పాలవెల్లిని కడతారమ్మా. ఈ సృష్టి మొదలు వినాయకుడే, అంతము కూడా వినాయకుడు అనే సూచనగా పాలవెల్లి. ఖచ్చితంగా కలశం పెట్టుకోవాలి గురువు గారు వినాయక వ్రతం చేసేటప్పుడు. ఇక్కడ కలశం పెట్టుకునే ఆచార సాంప్రదాయం గనక ఉన్నట్లయితే కలశం పెట్టుకుని చేసుకోవచ్చు. వినాయకుడికి మనకు ప్రతిమ రూపంగా చేసుకోమని మనకు ఉన్నది. కాబట్టి ఈ వినాయకుడిని మాత్రం మనం ప్రతిమా రూపంగా చేసుకుని ముందుగా కలశం పెట్టుకుని కలశ విధానంగా పూజ చేసుకోవచ్చు. కలశం లేకపోయినా ప్రతిమ రూపంగా చేసుకోవచ్చు. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి ప్రతిమని కాకుండా ఈకో ఫ్రెండ్లీ గణపతి అయినటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి మట్టి గణపతినే మనం ఆచరించండి. అలాగే వినాయక వ్రతం అసలు ఎవరెవరు ఆచరించవచ్చండి? ఎందుకంటే మగవారు మాత్రమే వినాయకుడికి పూజ చేయాలి అని చాలా మంది చెప్తుండగా విన్నాను నేను. ఎంతో మంది కామెంట్స్ రూపంలో కూడా ఈ క్వశ్చన్ అడిగారు. మగవాళ్ళు మాత్రమే చేయాలా, ఆడవాళ్ళు వ్రతం చేయకూడదా, వినాయక చవితి మేము చేసుకుందాం అనుకున్నామే, మేము చిన్నప్పటి నుంచి ఇలా చేసేవాళ్ళమే, అయ్యో అది పొరపాట, ఏమైనా జరుగుతుందా అని చాలా మంది అడుగుతున్నారు. ఈ యొక్క అపప్రథ ఈ సోషల్ మీడియాలో వచ్చినందువల్ల శాస్త్ర ప్రమాణానికంటే కూడా ఎవరి సొంత ఆలోచనలు గుప్పించడం ద్వారా అవి ప్రచారం అవుతున్నాయమ్మా. వాస్తవానికి స్త్రీ పురుష భేదము లేకుండా ఎవ్వరైనా ఈ యొక్క పూజ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీకు చెప్తానమ్మా, రావణాసుడి తల్లి కైకసి కదా, ఆమె ప్రతిరోజు సముద్రం దగ్గర నిల్చుని ఉండి చక్కగా మృత్తికముతో శివలింగము ఆచరించి పూజ చేసేది. మరి ఆ పూజ చేయడానికంటే ముందు ఖచ్చితంగా గణపతి పూజ చేసి ఉండాలి కదా. ఆమె కూడా చేసింది కదా. రాముల వారి తల్లి అయినటువంటి కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకయి ఇవందరూ కూడా దేవతా పూజలు చేసిన వాళ్ళే. వాళ్ళు కూడా గణపతిని ఆరాధించే పూజ చేసి ఉంటారు కదా. అలాగే ఈ యొక్క పాండవుల తల్లి కుంతీదేవి, మాద్రి వీళ్ళందరూ కూడా దేవత, గాంధారి వీళ్ళందరూ కూడా దేవతా పూజలు చేసిన వాళ్ళే. అంటే ఉట్టిగా పూజ చేయటం వేరు, ఈ యొక్క గణపతి పూజలు కూడా చక్కగా చేసుకోవచ్చు. స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. ఆడవాళ్లే చేసుకోవచ్చు, మగవాళ్లే చేయాలనేటువంటి నియమం ఏమీ లేదు. అందరికీ అందుబాటులో మగవాళ్ళు ఉండకపోవచ్చు, సందర్భంగా ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చమ్మా, తప్పేమీ లేదు. అలాగే ఇంకో కొన్ని సందేహాలు ఏమిటంటే, సూతకం ఉన్న వాళ్ళు అసలు వినాయక వ్రతం ఆచరించవచ్చా, చేసుకోవచ్చా, చేయకూడదా పూజ అని అడుగుతూ ఉంటారండి. సూతకము, దీంట్లో సూతకం అనేటంటే సరికి ఒకప్పుడు ధర్మ ప్రకారము చక్కగా జరిగేది. ఏటి సూతకము అనేటువంటి వాళ్ళు అంటే తనని కన్ని పెంచినటువంటి తల్లిదండ్రులు చనిపోతే ఆ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారిని తలుచుకుంటూ ఒక సంవత్సరం పాటైనా కానీ మా నియమాన్ని పాటించాలి. కాబట్టి కర్మ చేసినటువంటి కొడుకు మాత్రమే, ఆ కొడుకు కుటుంబము మాత్రమే ఈ యొక్క ఏటి సూతకంలో భాగమవుతారు. కాబట్టి అటువంటి కొడుకుల కుటుంబాలు మాత్రమే ఈ యొక్క పూజము, వ్రతములు, నోములు ఇవన్నీ కూడాను చేసుకోకూడదు. అందులో భాగంగా వరసిద్ధి వినాయక పూజ కూడా ఏటి సూతకంలో తండ్రి చనిపోయి సంవత్సరం కానటువంటి వాళ్ళు, పిల్లలు ఎవరు కూడా ఆ యొక్క పూజలు అనేటువంటివి చేయకూడదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే తండ్రి చనిపోయిన తర్వాత తండ్రికి తోబుట్టులైనటువంటి అన్నదమ్ములు, ఆ అన్నదమ్ముల కుటుంబంలో పిల్లలు కూడా పూజలు చేసుకోరు. ఇది ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదు. తండ్రి చనిపోతే ఆ తండ్రికి పుట్టినటువంటి కొడుకులు మాత్రమే ఆ యొక్క ఏటి సూతకంలో భాగస్థులు అవుతారని చెప్పవచ్చు. అంటే మండపాల దగ్గరికి వెళ్ళొచ్చా అండి? వినాయకుడిని చూడడానికి ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, తప్పు లేదు. దూరం నుంచి చక్కగా చూడవచ్చు. అందులో ఏదైనా పూజలో భాగంగా చేసుకోవాలని మనసున్నా ఆ యొక్క పూజలో భాగంగా సహాయ సహకారాలు అందించవచ్చు. గర్భిణీలు వినాయకుడి పూజ చేయవచ్చా అండి? గర్భిణీలకు సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని మత గ్రంథాల ప్రకారం 5వ నెల పడగానే గర్భిణీ సూతకం, పురిటి సూతకం ప్రారంభమవుతుంది. కొన్ని మత గ్రంథాల ప్రకారం, అనగా ధర్మ గ్రంథాలు, మత గ్రంథాలను కంటే ధర్మ గ్రంథాలను సబబు. కొన్ని ధర్మ గ్రంథాల ప్రకారం 7వ నెల పడిన తర్వాత పురిటి సూతకం ప్రారంభమవుతుంది. కాబట్టి ఏదైనా కానీ యుక్తాయుక్త విచక్షణ వారి యొక్క ఆచారాన్ని బట్టి 5వ నెల పడినటువంటి వాళ్ళైనా 7వ నెల పడినటువంటి వాళ్ళైనా కానీ ఈ యొక్క గర్భిణీ స్త్రీలు పూజకి పనికిరారు. కాబట్టి పక్కన భర్తని కూర్చోబెట్టైనా పిల్లల్ని కూర్చోబెట్టైనా ఈ యొక్క వినాయకుని పూజ చేయించుకోవచ్చమ్మా, దూరం నుంచి చూడవచ్చు. అలాగే వితంతువులు అసలు వినాయకుడి పూజ చేసుకోవచ్చా? అంటే వీరికంటూ ప్రత్యేకంగా ఈ విధంగానే వీరు చేసుకోవాలి అంటే ఏమైనా నియమం ఉందంటారా? ఇక్కడ ఈ యొక్క వినాయకుని, వరసిద్ధి వినాయకుని పూజకి మాత్రము ఎవరికి కూడా
వీళ్ళే చేసుకోవాలని కొంతమందికి ఎగ్జామ్షన్, లేదండి. కొంతమందికి లేదమ్మా. వితంతువులు కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు. ఆ వినాయకుని యొక్క అనుగ్రహం. ఎందుకనంటే పూర్వకాలం నుంచి ఈనాటి కాలం వరకు కూడా ప్రతి మనిషి ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతాడు కదా, ఏదో ఒక పని చేస్తాడు కదా. ఆ పని చేసేటువంటి క్రమంలో వినాయకుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా పొంది తీరాల్సిందే. కాబట్టి ఆ వినాయకుని పూజలో వితంతువుల, పెళ్లి కాని వాళ్ళ, పెళ్ళైన వాళ్ళ, సంతానం ఉన్నవాళ్ళ, సంతానం లేని వాళ్ళ, ఇలా అంటూ భేదం ఏమీ లేదమ్మా. సర్వమానవులు కూడా, జ్ఞానం వచ్చినటువంటి ప్రతి మానవుడు కూడా ఈ యొక్క వరసిద్ధి వినాయకుని పూజ వినాయక చవితి రోజున చేసుకోవచ్చు. ఆ రోజున ప్రత్యేకంగా అంటే ఎలాంటి నియమం అంటూ అయితే ఏం లేదు, అందరూ ఆచరించదగినటువంటి పూజ. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నా కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి మహిళలకి, ప్రత్యేకించి చిన్నపిల్లలు అయితే కనుక వాళ్ళు రజస్వలు అవటం కానీ, బహిష్టులు రావటం కానీ, అంటే ఏర్పాట్లన్నీ చేసేసుకుని మరి కాసేపట్లో పూజ చేసుకుంటాం అనగా ఏమన్నా అడ్డంకులు వస్తే గనక అప్పుడు ఎలా అసలు మరి? ఇది చాలా మందికి వచ్చేటువంటి సందేహమేనమ్మా. ఇది ఎందుకంటే ప్రకృతి ప్రసాదమైనటువంటిది, అంటే మనం పిలిస్తే వచ్చేది కాదు, పొమ్మంటే పోయేది కాదు. కాబట్టి ఈ యొక్క అన్ని ఏర్పాట్లు చేసుకున్నటువంటి స్త్రీలు చక్కగా ఆనందంగా చేసుకునే సమయానికి ప్రకృతి పరంగా ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు ఆ యొక్క పూజ స్థలానికి దూరంగా ఉండడమే మేలు. ఆ యొక్క పూజ జరుగుతున్నన్ని రోజులు ఏ విధంగా కూడాను ఇంట్లో ఎటువంటి వస్తువుల్ని తాకకూడదమ్మా. ఇంట్లో అటు ఇటు తిరగకూడదు, అసలు పూజా మందిరానికి దగ్గరలో ఉండకూడదు. ఈ నియమాన్ని పాటించగలిగితేనే ఇంట్లో పూజ చేసుకోండి బహిష్టు అయినటువంటి వాళ్ళు. ఇవన్నీ మేము పాటించలేమండి, మేము ప్రతి నెల కలుపుకుంటాం కదా, అసలైతే శాస్త్ర ప్రకారం కలుపుకోకూడదు. ఆ రజస్వల అయినటువంటి స్త్రీలు ప్రతి నెల ధర్మ ప్రకారము ఆ యొక్క 3 రోజుల పాటు ఏ విధంగానూ ఇంట్లో తిరగకూడదు. అంటే తిరగకూడదు ఇన్ ద సెన్స్ ఎటువంటి వస్తువుల్ని ముట్టుకోకూడదు. 4వ రోజు ఇల్లు శుభ్రం చేసుకోవడానికి పనికి వస్తుంది. 5వ రోజు నుంచి దేవతా పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి ఆమె పనికి వస్తుందమ్మా. అయితే శ్రావణ మాసంలో అయితే శ్రావణ శుక్రవారం వ్రతం అండి, మొదటి శుక్రవారం కాకపోతే రెండో వారం అవ్వకపోతే 3వ వారమో 4వ వారమో ఇలా అవకాశం ఉంటుంది. వినాయక చవితికి ఆ పూజకి ప్రత్యేకించి ఇలా ఏమైనా అవకాశం ఉందా? ఒకవేళ ఇప్పుడు పూజ చేసుకోలేకపోతే గనక 7వ తారీఖున వచ్చేటువంటి ఈ చవితి రోజున మళ్ళీ ఎప్పుడన్నా పూజను ఆచరించవచ్చా వ్రతాన్ని? దీనికి మనకు శాస్త్రాంతర్గతంగా దీనికి కూడా వెసులుబాటు ఉందమ్మా. ఎందుకంటే ఒకప్పుడు పిల్ల పాపలతో కూర్చొని పూజ చేసుకునే వాళ్ళు. ఇంకా పైన వెళ్ళినట్లయితే కుటుంబ సభ్యులందరూ కూడా, మేనత్తలు, మేనమామలు, బాబాయిలు, పిన్నమ్మలు, అందరూ, పెదనాన్నలు, అందరూ, ఆయమ్మలు, పెద్దమ్మలు అందరూ వచ్చి కుటుంబ సమేతంగా కూర్చొని అంగరంగ వైభవంగా ఈ యొక్క వినాయక చవితి పూజని చేసుకునేవాళ్ళు. కాలక్రమేణా కుటుంబం వరకు వచ్చింది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఇప్పుడు చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది. అందరికీ ఏవేవో పనులు, ముందుగానే అవన్నీ కూడా పనులు ఎంగేజ్ అయిపోతుంటుంటారు. కొంతమంది ఈ రకంగా ప్రకృతి పరంగా ఇబ్బంది వచ్చినటువంటి ఆడవాళ్ళు చేసుకోలేకపోతారు, బిజీ స్కెడ్యూల్లో ఉండి చేసుకోలేకపోతారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే, భాద్రపద మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి, పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే చతుర్థి ఉంటుంది కదా, ఆ సంకష్టహర చతుర్థి రోజున వినాయకుని పూజ వినాయక చవితి రోజున ఏ విధంగా చేసుకుంటామో అదే విధానంతో గనక ఆ పూజ చేసుకుంటే వినాయక చవితి రోజున చేసినటువంటి పూజా విధానము మనం ఫలితాన్ని మనం పొందుతాము. ఆ రోజున చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. చాలా మందికి అంటే అయ్యో అడ్డంకి వచ్చింది, ఎలాగా ఈ సంవత్సరం ఇంకా చేసుకోలేమేమో అని బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళకి చక్కగా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి ఆ రోజున వ్రతాన్ని చేసుకోవచ్చు అంటారు. అలాగే వినాయక వ్రతం అని అనగానే అందరికి గుర్తొచ్చేది పత్రులు. ప్రధానంగా ఏ రకమైన పత్రితో పూజ చేయాలి? ఎందుకంటేనండి ఊర్లల్లో అంటే రకరకాల పత్రులు అందుబాటులో ఉంటాయి. ఇది వరకు రోజుల్లో బాగా ఉండేవి. ఇప్పుడు అసలు ఈ కాంక్రీట్ జంగిల్లో ఇలాంటి సిటీస్లో దొరకట్లేదు. కొన్ని మార్కెట్కి వెళ్ళి ముందు రోజు తెచ్చుకుందాం అన్నా కూడా ఏవో ఒక 4-5 రకాలు దొరుకుతున్నాయి, ఇవే ఉన్నాయని వాటితో సరిపెట్టుకుని తెచ్చేసుకుంటున్నాం. అసలు ఎన్ని రకాల పత్రాలతో పూజ చేయాలి? ముఖ్యమైన పత్రం అంటూ ఏదన్నా ఉందా? మొత్తము 21 పత్ర పూజ అని చెప్పబడిందమ్మా. 21 పత్రాలు. అయితే మీరు అన్నట్టుగా పల్లెటూళ్ళలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కొన్ని తెచ్చుకోగలుగుతారు. సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం దుర్భేద్యం. అసలు 21 పత్రాలు లభించడం అనేటువంటిది ఎంతో భక్తి ఉండి శ్రద్ధ ఉంటే తప్ప అవి లభించుకోలేరు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏంటంటే, గణపతికి ఇష్టమైనటువంటిది దూర్వ అంటే గరిక. ఈ గరికతో గనక పూజ చేసినట్లయితే 21 పత్రాలలో ఈ గరిక కూడా ఒకటి కాబట్టి ఈ యొక్క గరిక పూజని చేయాలి. అంటే ఏంటి, మొత్తం 21 నామాలు కదమ్మా. 21 నామాల్లో 2 చొప్పున ప్రతి 10 నామానికి 2 చొప్పున గరిక. ఇగో వీక్షించేటువంటి ప్రేక్షకులకి గరిక ఏ విధంగా ఉండాలో నేను మీకు తెలియచేస్తాను. చూడండి, ఇది గరిక అండి. చాలా జూమ్లో చూపిస్తున్నాము, చూడండి. ఇది గరిక. కాబట్టి ఈ గరికని సాధారణంగా ఇలాగే తెచ్చుకొని పూజలో చేస్తుంటారు. కానీ దీన్ని ఇలా వాడకూడదు. ఇక్కడ గరిక పైన అమ్మ ఇక్కడ కొన్ని
కొమ్మలు శాఖోపశాఖలుగా హా, ఈ 3 ఉన్నాయి చూడండి అమ్మా. అవునండి. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా. హా, ఇవన్నీ తీసిన తర్వాత ఇక్కడ పైన అగ్రభాగాన 3 ఉన్నటువంటిది చూసుకోవాలి. ఈ ఆహా, 3 ఉన్నటువంటి దాన్ని ఇక్కడ దీన్ని ఈ విధంగా కట్ చేసి హా, ఇప్పుడు ఇది గరిక అసలైనటువంటి పూజకి పనికొచ్చేటువంటిది. ఈ విధంగా 3 ఉంటాయి, ఉమ్, అంటే త్రిశూలం లాగా ఉంటుంది. దీన్ని దూర్వాంకురములు అని అంటారు. దూర్వ. దూర్వ అంకురము ఉమ్, అగ్రభాగంలో ఉంటుంది. ఈ అంకురముతో ఒక్కొక్క నామంతో మనం పూజ చేసుకోవాలి. కాబట్టి ఈ దూర్వాంకురాలని 2 తీసుకోవాలమ్మా. ఉమ్, 2 తీసుకొని ఏకవింశతి నామ పత్ర పూజ చేస్తాం కదా. ఉమ్, ఆ ఏకవింశతి పత్ర పూజలో భాగంగా ఉమ్, ఒక్కొక్క నామంతో ఒక్కొక్క పత్రంతో పూజ చేయాలి కదా. అన్ని పత్రాలు లేనటువంటి వాళ్ళు ఈ యొక్క దూర్వాంకురాలని 2 సంపాదించుకొని ఒక నామముతో 2 పెట్టాలి. ఈ విధంగా 10 నామాలతో పెడితే 20 అవుతాయి. ఉమ్, 21 పూజలు చేయాలి కదా. అవును. అప్పుడు ఒక దూర్వాంకురం తీసుకొని మిగతా 11 నామాలు చెప్పి ఆ యొక్క 11 నామాలకి ఒకేసారిగా ఈ యొక్క ఒక్క గరిక సమర్పిస్తే చాలు. చాలా 21 ఆ విధంగా. పత్రాలతో పూజ చేసిన ఫలితాన్ని మనం పొందుతాం. ఆహా. ఎందుకంటే గరిక అంత ప్రత్యేకం వినాయకుడికి? వినాయకుడికి గరిక చాలా ప్రీతికరం అమ్మ. ఆ. ఏంటనంటే ఇది మనకు దీనికి సంబంధించినటువంటి గాథ గనక చూసినట్లయితే ఉమ్, యముడి యొక్క కుమారుడు అనలాసురుడు ఉమ్, రాక్షస ప్రవృత్తి చేత బ్రహ్మవర ప్రసాదితంతో ఒక గొప్ప వరాన్ని పొందాడు. తాను ఎక్కడ ఉంటే అక్కడ ఆ యొక్క ప్రదేశం అంతా దగ్ధమైపోవాలి అని చెప్పి వరం పొందాడు. ఆ విధంగా అగ్నిని తన శరీరంలో నిక్షిప్తం చేసుకున్నాడు. కాబట్టి ముల్లోకాలని కూడాను క్షోభింప చేస్తుంటే వరమిచ్చినటువంటి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు దేవతలంతా. నీవు ఇచ్చిన వర ప్రభావం ఇదంతా జరిగిందనంటే ఈశ్వరుని దగ్గరికి వెళ్దాం, ఆయనే మనకు దారి చూపుతానగా ఈశ్వరుని దగ్గరికి వెళ్ళగానే ఈశ్వరుడు వినాయకుడిని పురమాయించాడు. ఆ అనలాసుని సంహరించరా అని చెప్పి ఉమ్, ఆ అనలాసునితో యుద్ధం చేశాడు. కొన్ని ఏళ్ల పాటు యుద్ధం చేసిన అనలాసురుడి యొక్క ప్రభావం తగ్గలేదు. ఇంతకింతకే శక్తివంతుడు అవుతుంటే అప్పుడు ఆ వినాయకుడు ఆ అనలాసురుని ఒక్క ఉదిరిన ఒక ఉండగా చుట్టేసేసి మింగేసేసాడట. ఆ, మింగేస్తే అగ్నిస్వరూపం కదా అనలాసురుడు. కడుపులోకి వెళ్ళిన తర్వాత మంట. ఇప్పుడు మనము అసిడిటీ, కడుపు అవునండి, మంట కడుపు మంట ఎలా అవుతుంటున్నామో ఆ, అలా వినాయకుడు కడుపు మంటతో బాధపడుతుంటుంటే దేవతా వైద్యులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి తగ్గించాలని చూశారు. అంతటా ఏం చేసినా ప్రయోజనం లేదు. అంతటా పార్వతీదేవి యొక్క ఆజ్ఞానుసారము ఈ యొక్క దూర్వములు అంటే గరిక పోచలతో ఆ యొక్క వినాయకుడి బొజ్జనంతా నింపారట. హా, నింపేసరికి ఈ గరికలో ఉన్నటువంటి మహత్యం వల్ల ఆ గణపతికి ఉన్నటువంటి అగ్నిమాంద్యము, ఆ యొక్క కడుపు ఉన్నటువంటి మంట ఇవన్నీ తగ్గిపోయాయట. అంతటా తనకు ఎవరైనా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనల్ని కాపాడారనుకోండి, మనం కృతజ్ఞతాపూర్వకంగా ఏదన్నా బహుమతి ఇస్తాం కదా. ఉమ్, ఆ విధంగా గరిక తన యొక్క తాపాన్ని కాపాడింది కాబట్టి, తాపాన్ని హరింప చేసింది కాబట్టి, ఉమ్, తనకి ఆరోగ్యాన్ని ఇచ్చింది కాబట్టి ఆ గరికను తన పూజలో అగ్రగణ్యురాలుగా చేసుకున్నాడట వినాయకుడు. అందుకనే వినాయకుడికి ఏ పూజ ఏ పత్రంతో పూజ చేసినా చేయకపోయినా గరికతో గనక పూజ చేసినట్లయితే గణపతి చాలా సంతృష్టి పడతాడు. కాబట్టి తాపములు తీర్చినటువంటిది గరిక కాబట్టి మన తాపములు తీర్చడానికి వినాయకుడు ముందుంటాడు. మన తాపం అంటే కోరికలు. కాబట్టి మన ఏ కోరిక ఉందో గణపతిని దూర్వంతో పూజ చేయడం ద్వారా ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతామని చెప్పవచ్చు. అందుకే ప్రత్యేకం చాలా గరిక మాలలు వేస్తూ ఉంటారు. గరికతో ఖచ్చితంగా పూజ చేస్తారు ఆ గణపతికి. అదనమాట అసలు కథ. అలాగే ఎన్ని రోజుల పాటు చేయాలండి పూజ? ఎందుకంటే నిమజ్జనం ఒక రోజులో చేసేస్తారు కొంతమంది 3 రోజులు ఉంచుతారు గణపతిని ఇంట్లోనే. 5 రోజులు చక్కగా చేస్తూ ఉంటారు. కొంతమంది నవరాత్రులు చేస్తారు, కొంతమంది 11 రోజులు ఇలా చేస్తారు. అసలు ఎన్ని రోజులు పూజించాలి గణపతిని? తప్పకుండానమ్మా. ఈ యొక్క విధానాన్ని తెలుసుకునేందుకు ఈ యొక్క వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి దసరా శరన్నవరాత్రుల సందర్భంగా సంవత్సరం పాటు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరి గోత్రనామాదులతో ఒక పుణ్యతిథి రోజున ఏకాదశి కానీ, పౌర్ణమి కానీ, లేదా మాస శివరాత్రి రోజున కానీ ఒక్కొక్క పుణ్యక్షేత్రములో ప్రధానంగా అందరికీ ఆయుష్ ఉంటేనే అన్ని కోరికలు సిద్ధించుకోగలుగుతాం, శరీరం ఉంటేనే అన్నీ మనం సంపాదించుకోగలుగుతాం. కాబట్టి మృత్యుంజయ మూలమంత్ర హోమం అనేటువంటిది చేయించడం జరుగుతుంది. గండదోషములు, అపమృత్యు భయదోషాలు నివారణ అవుతాయి. ఇక వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాది కార్యక్రమాలు, అలాగే ఈ యొక్క ఏ మనిషికైనా కానీ విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలే బాధిస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఆ యొక్క సమస్యల నివారణార్థమే 18 రకాల హోమాదులు అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా చేయించడం జరుగుతుంది. ప్రతి నెల మీ గోత్రనామాదులతో జరుగుతాయి. ప్రతి నెల జరిగిన కార్యక్రమం జరిగిన తర్వాత వీడియో లింక్ మీకు పంపించడం జరుగుతుంది. ఈ విధంగా 1 సంవత్సరం పాటు జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమంలో భాగస్థులయ్యే వాళ్ళు ఈ యొక్క కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక
మనం చర్చలో భాగంగా ఎన్ని రోజుల పాటు మ్మ్. ఈ యొక్క పూజ చేసుకోవాలి అవునండి. అనేటువంటిది మనం చెప్పుకుంటున్నామమ్మా. ప్రధానంగా నవరాత్రి విధానంగా పూజ చేసుకోవాలని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణం ఏదైనప్పటికీ కూడా నవరాత్రులు, వసంత నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, శ్యామ నవరాత్రులు, వారాహి నవరాత్రులు, అలాగే 9 రాత్రులు కూడా గణపతిని పూజించే విధానంగా ఉంది. 9 రోజులు చేసుకోవచ్చు. లేని వాళ్ళు 7 రోజులు, లేని వాళ్ళు 5 రోజులు, ఇంకా లేని వాళ్ళు 3 రోజులు. కనీసము భక్తి శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు ఒక్క రోజున ఆ వినాయక చవితి రోజునైనా కానీ పూజ చేసుకుని ఆ వినాయకుడిని నిమజ్జనం చేయవచ్చు. ఈ విధంగా అంటే వారి శక్తి కొలది ఎప్పుడైనా పర్వాలేదు. శక్తి, భక్తి, శ్రద్ధ ఈ 3 ఉండాలి. అంటే ఇప్పుడు 7వ తారీఖునండి, ఆ రోజు మధ్యాహ్నానికల్లా పూజ అయిపోతుంది సుమారుగా. ఇక సాయంత్రం ఆ రోజున కదిపేయచ్చా గణపతిని, ఒకవేళ ఒక్క రోజే ఉంచుదాం అనుకునే వాళ్ళైతే? పూజ అయిపోయిన తర్వాతనే వెంబడే ఉత్తిష్ట చెప్పేయచ్చమ్మా. సాయంత్రం వరకు చూడాల్సిన పని లేదు. పూజ చేసుకున్న తర్వాత ఒక్కరోజు కనుక పూజ చేసుకునే వాళ్ళు ఆ పూజ చేసుకోగానే ధూపదీప నైవేద్యాలు అన్ని కూడాను పునః పూజ అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ గణపతికి నిమంత్రణ మంత్రం చెప్పి గణపతిని ఉద్వాసన చేయొచ్చు. ఆ రోజునే లేకపోతే అంటే అలా చెప్పేసిన తర్వాత మండపాల్లో తీసుకెళ్లి పెట్టేస్తారండి, అలా పెట్టేయచ్చా? పెట్టేయచ్చమ్మా. అలాగే ఆ రోజున పొరపాటున చందమామను చూస్తే పరిస్థితి ఏంటండి, ఏం చెయ్యాలి అసలు? ఇక్కడ ప్రధానంగా చందమామని చూసేటువంటి ఈ యొక్క విధానం కేవలం ఒక్క గణపతికి మాత్రమే ఉందమ్మా. కాబట్టి ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే, చవితి తిథి 2 రోజులు వచ్చింది. మరి మొదటి రోజు శుక్రవారం నాడు చూడకూడదా, శనివారం నాడు చూడకూడదా అని అంటుంటారు. చాలా మందికి ఉండేటువంటి తెలిసి అయితే ఎలాగో చూడము, వ్రతాన్ని ఆచరించుకుంటే వెంటనే అక్షంతలు అసలు ఎంత భయం అంటే నీలాపనిందాలు పాలైపోతామేమో అని భయపడతాం. శ్రీకృష్ణుల వారికే తప్పలేదమ్మా, మనం ఎంతటి వాళ్ళం. మరి ఎలా అండి, మీరు అన్నది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నిజమే కదా, ముందు రోజు కూడా చవితుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు పోయిందేమీ లేదండి. శుక్రవారం రోజున కూడా చూడకూడదు ఆ యొక్క చంద్ర భగవాను. శనివారం నాడు కూడా చూడకూడదు. 2 రోజుల పాటు చంద్రుని చూడకూడదు. ఇదేంటండి, ఒక్క రోజే కదా మనకు శాస్త్రం చెప్పబడి ఉంది, మీరేంటి 2 రోజులు అంటున్నారు అని అంటే, పార్వతీదేవి శాపం ఇచ్చినటువంటి సమయానికి చవితి రోజున నా కొడుకు ఈ పట్టాభిషిక్తుడు అవుతున్నాడో ఆ చవితి రోజున హేళన చేసి నా కొడుకు మరణానికి కారణమయ్యావు కాబట్టి ఆ చవితి నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా నీలాపనిందలు పడతారు అని చెప్పి శాపం ఇవ్వడంతో ప్రపంచమంతా అట్టుడికి పోయింది కదా. ఎవరు చంద్రుని చూడట్లేరు, ఓషధులు కూడా మొలకెత్తట్లేవు. ఆ విధంగా దేవతలందరూ వెళ్ళి అమ్మవారిని శాంతింపచేయగా, ఏ రోజునైతే పుట్టినరోజునైతే నువ్వు నవ్వి నా కొడుకు మరణానికి కారణం అయ్యావో ఆ రోజున నిన్ను చూసిన వాళ్ళకి మాత్రమే నీలాపనిందలు కలుగుతాయని చెప్పింది. పార్వతీదేవి యొక్క అమ్మ వచనం ప్రకారము చతుర్థి తిథి రోజున నిన్ను చూసిన వాళ్ళకి అని చెప్పింది. మరి చతుర్థి తిథి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రవేశం చేస్తుంది కదా. మరి అప్పుడు శుక్రవారం రాత్రి కూడా చంద్రుడు చతుర్థిలోనే ఉంటాడు, చతుర్థి తిథిలోనే ఉంటాడు. అలాగే శనివారం ఎలాగో వినాయక చవితి, కాబట్టి శుక్ర శనివారాలు 2 రోజులు చూడకుండా ఉండడమే మేలు, ప్రాశస్త్యము, విధానము కూడా అదే అని చెప్పవచ్చు. ఇక పొరపాటున గనక ఎవరైనా చంద్రుని చూస్తే తప్పదు, నీలాపనిందలు మోయక తప్పదు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క నీలాపనిందలు కలిగినప్పుడు ఎట్లాగో పొద్దున పూట మనం పూజ చేసుకుంటాం కదా, పూజ చేసుకునే భాగంలో కథ అవన్నీ చదువుతాం కదా, అందులో ప్రత్యేకమైనటువంటిది కృష్ణ భగవాన్ల వారు చంద్రుని చూసి నీలాపనిందలు కలిగి తన యొక్క ప్రయత్నం చేత నీలాపనిందలు పోగొట్టుకున్నటువంటి కథని శమంతకోపాఖ్యానము అని ఉంటుంది. ఆ యొక్క శమంతకోపాఖ్యానము కథని గనక చక్కగా ప్రశాంతముగా భక్తితో చదివి ఆ యొక్క గణపతి దగ్గర పూజ చేసినటువంటి అక్షితలు మిగిలి ఉంటాయి కదా, ఆ గణపతి పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షితల్ని శిరస్సున జల్లుకొని ముమ్మార్లు కూడా ఆ యొక్క గణపతికి నమస్కారం చేసి నీలాపనిందల నుంచి నన్ను తొలగించు స్వామి అని చెప్పి ఒక 11 గుంజీళ్లు తీస్తే చాలమ్మా. తప్పకుండా గణపతి మనకు వచ్చేటువంటి ఆపదలని కూడాను కాచుకొని కూర్చుంటాడు, ఆపదల నుంచి మనల్ని గట్టెక్కిస్తాడని చెప్పవచ్చు. వినాయకుడి పూజలో తులసి పత్రాన్ని అస్సలు వినియోగించరు, అసలు తులసితో వినాయకుడికి పూజే చేయొద్దు, అసలు మీరు ఒకవేళ పత్రాలు అవి తీసుకొచ్చేటప్పుడు తులసి మాత్రం తీసుకురాకండి అని చెప్తూ ఉంటారండి. ఎందుకని, ఏమైనా కారణం ఉందా? కారణం ఉందమ్మా. మనకు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పూజలలో భాగంగా కొన్ని పత్రములు అలాగే కొన్ని పుష్పాలు పూజించకూడదు. ఇప్పుడు ఈశ్వరుడికి మొగలి పూలతో పూజ లేదు, ఎందుకని? శాప ప్రభావం. అలాగే వినాయకుడికి తులసి పూజ నిషేధము. ఎందుకనంటే ఈ తులసి దేవి అమ్మవారు విష్ణువుని భర్తగా కోరి ఘోరమైనటువంటి తపస్సు చేస్తే ఆ యొక్క దేవత ఆమెకి ప్రత్యక్షమై బదరికాశ్రమంలో విష్ణు భగవానుడు వస్తాడు, ఆ వచ్చినటువంటి వ్యక్తిని నిన్ను వివాహం చేసుకుంటాడు, అతనే నీ భర్త అని అమ్మవారికి చెప్తుందమ్మ. చెప్పిన తర్వాత ఆమె బదరికాని కనుక ఇప్పుడున్నటువంటి బద్రీనాథ్కి వెళుతుంది. అంతటా ఈ యొక్క పట్టాభిషిక్తుడైనటువంటి గణపతి యవ్వనంలో ఉన్నాడు కదా, చక్కగా గంధ పుష్పాదులన్నీ ధరించి
అదే సమయానికి గంగా నదీ తీరంలో విహరిస్తున్నాడు. ఆమె అనుకుంది విష్ణువే ఇతనేమో అని భ్రమతో ఆ యొక్క వినాయకుడు వెంటపడి నన్ను చేసుకో అని అంటుంటే వినాయకుడు దివ్య దృష్టితో చూస్తాడు. తులసి ఎవరో కాదు, నా యొక్క పెద్ద తల్లి, అంటే విష్ణు భగవాన్ యొక్క భార్య. కాబట్టి నీవు నేను నిన్ను వివాహం చేసుకోనమ్మా, తగదమ్మా, ఇది సంబంధం కాదమ్మా, నీవు తల్లి లాంటి దానివన్నా కూడా ఆ దేవత ప్రత్యక్షమే చెప్పింది, నన్ను పరీక్షిస్తున్నాడేమో, విష్ణువే పరీక్షిస్తున్నాడేమో భావన పెట్టుకొని పదే అడగసాగిన తర్వాత అప్పుడు జరిగిందంతా కోపోద్రిక్తుడైనటువంటి ఆ వినాయకుడు కోపోద్రిక్తుడై, నీవు నాకు తల్లితో సమానము, నేను పార్వతీ తనయుని వినాయకుడిని, వద్దనకుండా నా వెంట పడుతున్నావు కాబట్టి నీవు భూలోకంలో వృక్షమై జన్మించుగాక అని చెప్పి శపిస్తాడు. చెప్పించేసరికి ఆ తులసి మాత్రం ఆగుతుందా? నీకు కూడా నన్ను పెళ్లి చేసుకోమంటే నీవు అసలు విషయాన్ని దాచిపెట్టి నా మీద ఆగ్రహంతో నన్ను శపిస్తావా? నీకు 2 పెళ్లిళ్ళు జరుగుగాక అని చెప్పి శపించింది. కాబట్టి ఇది సముచితమే అని చెప్పవచ్చు. ఆ విధంగా తులసి మాత భూలోకంలో తులసి వృక్షంగా జన్మించడం, ఆ యొక్క విష్ణువుని పూజలో ప్రతిరోజు విష్ణు యొక్క మెడలో తులసి మాల ఉంటుంది. ఎక్కడ వినాయకుడు, ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నా, కృష్ణుడి యొక్క అవతారం అయినా, విష్ణు రూపమైనటువంటి ఏ రకమైనటువంటి అవతార మూర్తిలోనైనా ప్రధానంగా తులసి దళంతో పూజ చేస్తారు. అలా ఆ విధంగా తులసి విష్ణు భగవాన్ని వరించింది. ఇక్కడ ఒకటి సందేహము సబబేనమ్మా. ఎందుకనంటే తులసి తల్లితో సమానం. దేవుని వినాయకుని పూజలో భాగంగా తల్లి అయినటువంటి ఎక్కడైనా తల్లి కొడుకుని పూజిస్తుందా? కాబట్టి ఆ విధంగా సముచిత న్యాయమైన చెప్పవచ్చు. ఆ విధంగా తులసి ఈ యొక్క వినాయకుని పూజలో అర్హురాలు కాదు. కానీ వినాయక చవితిలో మాత్రం 51 పత్రాలలో భాగంగా మహత్యము కలిగినటువంటి తులసి కాబట్టి ఆ తులసిని మాత్రం వినాయక చవితి రోజున మాత్రం పూజలో భాగంగా చేయొచ్చని మనకు శాస్త్రవచనం చెప్పబడింది. ఆ రోజున వరకు పూజించవచ్చు వినాయక చవితిలో భాగంగా మాత్రమే. అంతేనమ్మా, ప్రత్యేకంగా తులసితో పూజ చేయకూడదు. 51 పత్రాలలో భాగంగా పూజ చేయవచ్చు, అలా మాత్రమే. అందరికీ వచ్చేటువంటి సందేహం నైవేద్యాల విషయంలో. అసలు ఎన్ని నైవేద్యాలు ఆ బొజ్జ గణపయ్యకి నివేదన చేయాలి అని? 9 అంటారు కొంతమంది, 11 అంటారు కొంతమంది, లేదు 21 ఖచ్చితంగా నైవేద్యాలు చేయాల్సిందే అని అంటూ ఉంటారు. ఎన్ని నైవేద్యాలు పెట్టాలండి? సరే, నైవేద్యం విషయంకి వచ్చేసరికి మనకు గణేష పురాణాన్ని అనుసరించి నైవేద్యము పెట్టవలసినటువంటిది ఒకే ఒక్క నైవేద్యము మోదకాలు. మోదకాలు మాత్రమే నైవేద్యం. కానీ చాలా మందికి తెలిసినటువంటిది ఏంటంటే ఉండ్రాళ్లే మోదకాలేమో అని అనుకుంటారు. అది వేరు, ఇది వేరు. మనకు మోదకాలు అనేటువంటివి, మోదకాలు ఇవి చేసుకోవచ్చునమ్మా. చక్కగా ఆవు నేతిలో వేయించాలి, నూనెలో వేయించకూడదు. వేయించినవి ఆవు నేతిలో వేయించినటువంటి మోదకాలనే ఆ యొక్క వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి. చాలా మంది 21 రకాల నైవేద్యాలు, 16 రకాల నైవేద్యాలు, 11 రకాల నైవేద్యాలు, 9 రకాల నైవేద్యాలు, 5 రకాల నైవేద్యాలు పెడుతుంటుంటారు. కానీ మోదకాలు మాత్రమే పెట్టమని ఉన్నది. అయితే మీ యొక్క శక్తిని అనుసరించి, మీ యొక్క భక్తిని అనుసరించి, శ్రద్ధను అనుసరించి బేసి సంఖ్యలో ఎన్ని రకాల నైవేద్యాలైనా కానీ స్వహస్తములతో చేసి ఈ యొక్క వినాయకుడికి నైవేద్యంగా పెట్టవచ్చునమ్మా. కానీ ప్రధానంగా అందరికీ శక్తి ఉంటుందా? ఉండదు. చాలా మంది బీదవాళ్ళు కూడా ఉంటారు కదమ్మా, వాళ్ళకి భక్తి ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, కానీ శక్తి ఉండదు. మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలి? స్వయంగా చేసినటువంటి కొబ్బరి లడ్డూలు, బెల్లము కొబ్బరి కలిపినటువంటి లడ్డూలు నైవేద్యంగా పెట్టవచ్చు. లేదు, కనీసము బెల్లం ముద్దనైనా కానీ నైవేద్యంగా పెట్టినా ఆ గణపయ్య సంతోషపడతాడు. అందుకని ఇప్పటికీ కూడా యజ్ఞయాగాది క్రతువులు చేసే సందర్భంలో భాగంగా వినాయకుడికి నైవేద్యం పెట్టేటప్పుడు పండ్లు పూల కంటే ముందుగా ఈ యొక్క గుడము అనగా బెల్లమును నైవేద్యంగా పెట్టి తదనంతరం మళ్ళీ కొబ్బరికాయలు, పండ్లు, పూలు నైవేద్యంగా పెడతారు. ఈ విధంగా చేయొచ్చు. కానీ బెల్లం నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే ఏనుగుకి చెరుకు అంటే ప్రీతి. చెరుకు తోట ఎక్కడ వచ్చినా ధ్వంసం చేసేస్తుంది, తినేస్తుంది. ఆ చెరుకు రసముతో తయారైనటువంటి బెల్లమే ఆ యొక్క గణపతికి ఇష్టమైనటువంటిది. కొబ్బరి కూడా చాలా ఇష్టము. కాబట్టి కొబ్బరితో చేసినటువంటి బెల్లము కలిపినటువంటి నైవేద్యం కూడా పెట్టవచ్చు. మోదకాలు మాత్రము ఖచ్చితంగా ప్రధానంగా పెడితే ఆ గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చమ్మా. గురుగారు, ఒక మాట అడగాలండి. స్వయంగా ఇంద్రుడే వచ్చి భూలోకంలో ఉన్నటువంటి శ్వేత గణపతిని పూజిస్తారు, ప్రత్యేకించి వినాయక చవితి రోజున అని నేను విన్నాను. ఇది ఎంతవరకు వాస్తవం? శ్వేత గణపతి అంటే అసలు ఎలా ఉంటారు, ఎక్కడున్నారు ఈ భూ ప్రపంచంలో? ఇది మనకు సృష్టి ప్రారంభంలోనే మనకు తెలుసు కదప్పా. అనేకంగా ఈ దేవతలు, రాక్షసులు వాళ్ళు అద్భుతమైనటువంటి వస్తువుని శోధించే క్రమంలో క్షీరసాగర మథనం చేస్తారు. వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసినా ఏది లభించలేదు.
అప్పుడు తెలుసుకుంది ఏంటంటే మనం గణపతి పూజ చేయకుండా క్షీరసాగర మథనం మొదలు పెట్టాము అని చెప్పి ఆలోచించేసి దేవతలు తమ యొక్క దైవ శక్తితో ఆ సముద్రం కదా అప్పటికప్పుడు ఏం దొరుకుతాయి, నురగ వస్తుంది కదా, ఆ నురగనంతా ఒక చోట చేర్చి గణపతి రూపముగా తయారు చేసి ఆ నురగ గణపతిని వాళ్ళు పూజ చేశారు. అటువంటి గణపతిని పూజ చేసినటువంటి ఫలితముగా లక్ష్మీదేవి, ఉచ్చైశ్రవము, పారిజాతము ఇలా అనేకమైనటువంటి దివ్య వస్తువులు వచ్చాయి. గణపతి అమ్మ ఇప్పటికీ ఉంది. ఈ నురగ గణపతిని ఏం చేశాడంటే ఇంద్రుడు స్వర్గానికి పట్టుకుని వెళ్ళి అక్కడ పూజ చేయడం ప్రారంభించాడు. అయితే ఈ యొక్క అహల్య స్వయంవరంలో ఆ అహల్యను చూసి మోహించినటువంటి ఇంద్రుడు తన రూపాన్ని, కామరూపాన్ని ధరించి ఆ అహల్యని పొందుతాడు. అప్పుడు తప్పు తెలుసుకున్నటువంటి అహల్య, గౌతములు ఇద్దరు కూడా బాధాతృప్త హృదయులై ఆ యొక్క శాపాన్ని ఇంద్రుడికి ఇస్తారు. ఆ శాప నివృత్తి కోసము భూలోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి శివాలయాలకి వెళ్ళి అర్చనాభిషేకాదులు జరుపుకోమని దేవతల గురువైనటువంటి బృహస్పతి సెలవిస్తాడు. ఈ విధంగా ఈ యొక్క కుంభకోణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి తిలోవదాంచి అనేటువంటి ఊర్లో కపోతీశ్వరాలయం, కపర్ధీశ్వరాలయం, కపోతీశ్వరాలయం కాదు కపర్ధీశ్వరాలయం అనేటువంటిది ఉంది. ఆ కపర్ధీశ్వరాలయ ప్రాంగణంలో ఇప్పటికీ కూడా ఆ యొక్క నురగ గణపతి విగ్రహం ఉందమ్మా. అయితే ఆ కపర్ధీశ్వరాలయానికి చేరుకోగానే ఆ యొక్క అభిషేకం చేసేటప్పుడు గణపతిని ఎక్కడ పెట్టకూడదు, ఎవరో ఒకరు పట్టుకోవాలి. ఎవరు దొరుకుతారా అన్నప్పుడు ఆ ఈశ్వరుడే బాలుడి రూపంలో వచ్చి ఆ విధంగా కనబడగానే ఆ ఇంద్రుడు వెళ్ళి ఆ బాలునికి నచ్చ చెప్పి ఆ యొక్క నురగ గణపతి విగ్రహాన్ని ఆయన చేతిలో పెట్టి నేను పూజ చేసుకొని వస్తాను, నీవు రక్షించు అనగా నేను 3 సార్లు నేను పిలుస్తాను, రాలేకపోతే నేను ఇక్కడే పెట్టేస్తాను అని అంటాడు. ఆ విధంగా పూజ చేసే సందర్భంలో నేను పూజ చేస్తుండగానే 3 సార్లు ఆ బాలుడు పిలుస్తాడు, రాలేకపోయేసరికి అక్కడే విగ్రహాన్ని పెట్టేసేస్తాడు. ఇక అది భూమిలో అంతర్భాగం అయిపోతుంది. తదనంతరం ఏమైపోయింది, ఆ యొక్క గణపతిని ఎన్నిసార్లు పెకిలించినా రాలేకపోతాడు. అప్పుడు అశరీరవాణి పలికితుంది ఏమనంటే గణపతి ఇక్కడ ఉండదలుచుకున్నాడు కాబట్టే ఈ విధంగా ఈ యొక్క ప్రకృతి నియమం అయ్యింది, ధర్మం స్థిరమైపోయింది కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచించగానే ఆ గణపతికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పటికీ కూడా కుంభకోణానికి 8 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి తిలోవలంచి గ్రామంలో కపర్ధీశ్వరాలయం దేవాలయంలో ప్రాంగణంలో ఉంది. ఆ యొక్క విగ్రహానికి ఎవరు కూడా అభిషేకము చెయ్యరు, కేవలం ఎవరూ ముట్టుకోరు, కేవలం కర్పూరాన్ని, పచ్చ కర్పూరాన్ని మాత్రమే జల్లుతారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున ఇంద్రుడే స్వయంగా వచ్చి ఆ యొక్క కపర్ధీశ్వరాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి శ్వేత గణపతి, నురగ గణపతిని ఆ యొక్క గణపతిని పూజిస్తాడు. మనం దర్శించుకోవచ్చు. ఇప్పటికీ ఉంది, మన గూగుల్లో వెతికితే దొరుకుతుంది. చక్కగా ఆ యొక్క నురగతో చేసినటువంటిది దాన్ని శ్వేత గణపతి అని అంటారు. వీక్షించాలి ఒకసారి. స్వామి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూస్తాం. తప్పకుండా అమ్మా, ఆ స్వామి అనుగ్రహం మీకు అతి త్వరలో కలగాలని ఆశీర్వచనం. తెలుసుకోవటమే గొప్ప విషయం, ఎందుకంటే ఇలా తెలియనివి చాలా ఉన్నాయి. కానీ ఆ సందేహం అడగటం, మీరు నివృత్తి చేయటం చాలా సంతోషం. గురుగారు, పూజ చేసుకునేటప్పుడు వినాయకుడి పూజ వ్రత ఖచ్చితంగా వినాల్సిందేనా? అంటే వ్రతాన్ని కాకుండా ముందుగా చేసుకునేటువంటి పూజ ఒకటి పూర్తి చేసుకుంటే చాలా? వ్రతము అంటేనే కథతో కూడుకున్నటువంటి దాన్నే వ్రతం అంటారమ్మా. నోముకి వ్రత కథకి సంబంధం లేదు కాబట్టి వ్రతం అనేటువంటిది చేసినప్పుడు ఖచ్చితంగా దాని అంగభూతంగా కథ కూడా ఉంటుంది. ఆ కథ మనకు ఎంత బాగా తెలిసినా కథ వినాల్సిందే, తప్పదు. కథ వినకుండా మనం కేవలం వ్రతాన్ని మాత్రమే చేస్తే ఆ యొక్క ఫలితము లభించదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మనకు సత్యనారాయణ స్వామి వ్రతంలో సాధు అనేటువంటి వైశ్యుడు సంతానం కలిగితే వ్రతం చేసుకుంటానని, సంతానం పెద్దగైన తర్వాత చేసుకుంటానని, సంతానానికి పెళ్ళైన తర్వాత చేసుకుంటానని మాట ఇస్తాడు. ఆ యొక్క అన్నిసార్లు మాట తప్పడం వల్ల ఆ యొక్క దేవదేవుడికి ఆగ్రహం కలిగి వారు ఇంటికి వచ్చేటువంటి సందర్భంలో వారు ఊరికి దగ్గరికి చేరుకోగానే వారు ఉన్నటువంటి యొక్క సంబంధించినటువంటి అదృశ్యం అవ్వడం, మళ్ళీ ఆ యొక్క దేవదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడం, తద్వారా వాళ్ళు మళ్ళీ పునర్జీవితాలు తెలుస్తుంది. ఇదంతా మనకు కథలో భాగంగా వచ్చేదే. కానీ ఈ యొక్క తల్లి కూతులకి ఇద్దరికి కూడా మీ భార్య, మీ భర్త, అల్లుళ్ళు ఇద్దరు వస్తున్నారని సేవకులు వచ్చి చెప్తారు కదమ్మా. ఆ చెప్పిన సందర్భంలో ఎప్పుడో చిన్నప్పుడు 12-13 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకుంది అమ్మాయి. ఒక 10 ఏళ్ళైనా అయి ఉంటుంది. నా భర్త ఎలా ఉన్నాడో, పెద్దగా అయ్యాడు, యవ్వనంలో ఉన్నాడు, అందగాడా, ఎలా అయ్యాడు అని చూడాలనే ఉత్సాహంతో ఆ సమయంలో ఆ వార్త ఎప్పుడు తెలుస్తుంది? సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నప్పుడు తెలుస్తుంది. ఆ తర్వాత ఆ ఉత్సాహము, ఉత్సుకతలో, అత్యుత్సాహంతో వ్రత కథ వినకుండా వ్రతాన్ని మాత్రమే పూర్తి చేసుకొని భర్తని చూడడానికి వెళుతుంది. అంతటా ఆగ్రహోద్రగ్రుడైనటువంటి ఆ సత్యనారాయణ స్వామి బుద్ధి చెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో భర్త ఉన్నటువంటి పడవ, ఆ అమ్మాయి భర్త ఉన్నటువంటి పడవ మునిగిపోతుంది.
అంతటా అందరూ విచారిస్తారు, ఏంటమ్మా ఏం చేసావు, ఏదైనా లోపం జరిగిందా, వ్రతంలో ఏమైనా లోపం జరిగిందా అని అంటే నేను కథ వినలేదమ్మా అని చెప్తుంది. అంబడే మళ్ళీ వచ్చి మళ్ళీ ఆచమనం చేసి మళ్ళీ పూర్తిగా కథ విని అపరాధ క్షమ స్తోత్రము చదివి అక్షితలు నెత్తిన వేసుకొని తిరిగి ఆ పడవ ఉన్న చోటికి వెళితే క్షేమంగా పడవతో సహా తేలుతాడు తన భర్త. కాబట్టి వ్రతములో కథ ఎంత ఇంపార్టెంటో ఈ సత్యనారాయణ స్వామి వ్రత కథలో ఈ యొక్క 3-4 భాగాలు కథలు చదవచ్చు, తద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఖచ్చితంగా మనకు ఎంత బాగా కథ తెలిసినప్పటికీ కనీసం గుర్తు తెచ్చుకోండి, మననం చేసుకోండి. కనీసం పుస్తకంలో ఉన్నటువంటి కథనైనా ఆ పూజ చేసిన తర్వాత ఇంటిల్లిపాది అందరూ వినే విధంగా గట్టిగా కథ చదవండి, అందరికీ వినిపించండి, అందరి చేత చదివించండి. కథ లేని వ్రతము సంపూర్ణము కాదు, సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వదు, మనకి ఇంకా దుష్ప్రభావాన్ని కలగచేస్తుంది. కాబట్టి వ్రతం ఎంత నిష్టగా చేసుకుంటామో అంతే భక్తితో ఈ యొక్క వ్రత కథని కూడా మనం ఆచరించాలి. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి సందేహాలు ఇవి. వినాయక చవితి వ్రతాన్ని ఆచరించడం పట్ల ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా నివృత్తి చేశారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం అండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. విన్నారుగా, ఇవన్నీ మనందరికీ వచ్చేటువంటి సందేహాలే. చక్కగా ఇవన్నీ నివృత్తి అయ్యాయి మీ అందరికని భావిస్తూ మీరు కూడా చాలా చక్కగా ఆ స్వామిని ఆరాధించండి, ప్రత్యేకించి వ్రతాన్ని చేసుకోండి. ఆ వరసిద్ధి వినాయకుడి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని, మీ జీవితంలో కలిగేటువంటి విఘ్నాలు ఆయన ఎప్పటికప్పుడు ఆపి మీకు కరుణ చూపించాలని, ఆ స్వామి కటాక్షం మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం గం గణాధిపతయే నమః. నమస్కారం.